జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెడీ అయింది. హైదరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఇవాళ గ్రాండ్ గా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో పాటు మిగతా సినిమా యూనిట్స్ అందరూ రాబోతున్నారు. ఒకవేళ వర్షం వచ్చినా ఈవెంట్ డిస్టర్బ్ కాకుండా నిర్వాహకులు మొత్తం వేదిక పైన వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు 2 తెలుగు రాష్ట్రాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరలి రానున్నారు. ఎన్టీఆర్ కి ఇది మొదటి డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ ఉత్సాహం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. యంగ్ టైర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా వార్ 2 ఈ సినిమా వరల్డ్ వైజ్గా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. ఈ రోజున హైదరాబాద్లో ఇది తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా చేయబోతుంది. ప్రస్తుతం మనం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. ఈ గ్రౌండ్లో ఈవెంట్ని చాలా గ్రాండ్గా నిర్వహించడానికి మొత్తం కూడా అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. స్టేజ్ చూస్తున్నాం మనం, చాలా పెద్ద స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగింది. పెద్ద స్క్రీన్, దాంతోపాటు లెఫ్ట్ రైట్, తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ కూడా మనం చూడొచ్చు, అన్నీ కూడా ఉన్నాయి. లైటింగ్స్, సౌండ్ సిస్టమ్స్, అన్ని ఏర్పాట్లు మాత్రం తెగ మొత్తం చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. నైట్ వర్షం పడ్డది, కొద్దిగా ఇబ్బంది అవుతుందో అనుకున్న భావన కూడా ఉండే, కానీ ప్రస్తుతం అలాంటిది లేకుండా కూడా వర్షం వచ్చినా కూడా ఎవరు తడవకుండా చాలా గ్రాండ్గా పైన మొత్తం కూడా స్టేజ్ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. 1.5 డేలో అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అన్నీ అనుకున్నట్టుగా అవుతే అద్భుతంగా అవుతుంది ఫంక్షన్. ఈరోజు మీ సపోర్ట్ అవసరము. వర్షం రాకూడదని అమ్మవారిని మొక్కుంటున్నాం. అన్ని ఏర్పాట్లు బాగా అయ్యాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వల్లనే ఈవెంట్ అంత అద్భుతంగా ప్లాన్ చేయగలిగాము. పోలీస్ డిపార్ట్మెంట్ సిపి గారికి, డీసీపీ గారికి, అడిషనల్ సిపి గారికి, సిఐ గారికి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ మా తరపు నుంచి. అలాగే నాగవంశీ గారు తీసుకున్న కేర్ వల్ల ఆ ఫ్యాన్స్కి కూడా ఎంఐపి ఏరియాలో, ఫ్యాన్స్ ఏరియాలో కొంతమందికి వాటర్ ప్రూఫ్ కూడా టెంట్ వేయడం జరిగింది ఫ్యాన్స్ ఏరియాలో కూడా. అలాగే స్టేజ్కి కూడా వాటర్ ప్రూఫ్ చేయగలిగాము ఈసారి. ఏదేమైనా ఈసారి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఇంటెన్షన్ తోటే ఫిక్స్ అయ్యి చేసిన అరేంజ్మెంట్లు ఇవన్నీ. థ్యాంక్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇప్పుడు ఎన్ని కేటగిరీలు ఉంచారన్నా? 3 కేటగిరీలు అండి. ఒకటి ఫ్యాన్స్ అండ్ ఎంఐపి ఏరియా అండ్ సెలబ్రిటీ ఏరియా, 3 కేటగిరీస్ ఉన్నాయండి. స్క్రీన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పెద్ద స్క్రీన్స్ పెట్టేశారు. అసలు ఎంత దూరం నుంచి చూసినట్టు దగ్గర చూసినట్టంతా. అంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూప్ టాప్ ట్రెస్ చేసామండి మనం. ఫస్ట్ ఇప్పటిదాకా తెలుగు మూవీ ఈవెంట్స్లో రూప్ టాప్ ట్రెస్ చేయలేదు. రెగ్యులర్గా కన్సర్ట్లు కొడతారు వీటిని. మనం ఈవెంట్ కొనడం జరిగింది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అది ఈవినింగ్ లైటింగ్ కానీ, సౌండ్ కానీ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. అంటే ఇంత షార్ట్ టైంలో మీరు ఇంత ఫాస్ట్గా ఎట్లా చేయగలుగుతారు? అసలు ఈవెంట్ జరుగుతుందా జరగదా అని అలా ఉంటుంది. సడన్గా ఈవెంట్ అంటారు, నెక్స్ట్ చూస్తే ఎమ్మటే మొత్తం రెడీ అయిపోయి ఇలా ఎంత ఫాస్ట్గా మీకు ఎట్లా ఇది మ్యాన్ పవర్, మీరు ఇంత ఫాస్ట్గా ఎలా? అది నా బలం నా శ్రేయాస్ టీం అండి. మా శ్రేయాస్ ఫ్యామిలీ, సేమ్ టైం మా వెండర్స్. వాళ్ళని వెండర్స్ అనకూడదు, వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే. వాళ్ళు ఇంకా అందరం ప్రెస్టేజ్ తీసుకున్నాం బేసిక్గా ఈవెంట్కి. దేవరా ఈవెంట్ ఎక్స్పీరియన్స్ తోటి ఈవెంట్ చాలా ప్రెస్టేజ్గా తీసుకొని చేస్తున్నాం. సాయంత్రం గెస్టులు ఎవరెవరు రాబోతున్నారు? ఎన్టీఆర్, ఇంకా హృతిక్ రోషన్, ఇలా ఎవరెవరు ఉన్నారు? ఎంటైర్ మూవీ కాస్ట్ అండ్ క్రూ వస్తున్నారండి. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వస్తున్నారు అండ్ ఎన్టీఆర్ గారు వస్తున్నారు. ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ వస్తున్నారు. హృతిక్ రోషన్ కూడా అందరూ ఉన్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ గారు అండ్ ప్రొడ్యూసర్స్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ వస్తున్నారండి. ఈవెంట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఎన్ని గంటలు? యాజ్ పర్ ప్లానింగ్ ప్రకారం ఈవెంట్ 6:30కే స్టార్ట్ అవుతుందండి. యాజ్ పర్ ది ఎన్టీఆర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం 8:30 వరకు ఈవెంట్ ఫినిష్ చేయాలని ప్లాన్ అండి. దానికి తగ్గట్టు మొత్తం ఫ్యాన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కదా? దాని ప్రకారమే ఫ్యాన్స్ అందరినీ ఎర్లీగా రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే 8:30 కల్లా ఈవెంట్ ఫినిష్ చేస్తే ఫ్యాన్స్ ఎర్లీగా సేఫ్గా ఇంటికి వెళ్ళాలని ఇంటెన్షన్ అయింది. స్టేజీ పైన ఏమైనా పెర్ఫార్మెన్స్ ఉన్నాయా? ఎన్టీఆర్ సాంగ్స్ ఇట్లా ఏమన్నా? డాన్స్ పర్ఫార్మెన్సెస్ 2 పర్ఫార్మెన్సెస్ ఉన్నాయండి. 2 సింగింగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఎవరైతే తెలుగు సాంగ్స్ పాడారో వాళ్ళు స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయబోతున్నారు. కెమెరామెన్ సాయితో వెంకట్, 10 TV.